హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Blockz. ఈరోజు వీడియో వచ్చేసి స్కానింగ్ ఫేస్. సో ఈ వీడియోలో మనం 3 థింగ్స్ కవర్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి స్కానింగ్ అంటే ఏంటి, సెకండ్ థింగ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్తోని వల్నరబిలిటీస్ ఎట్లా ఫైండ్ చేస్తాం. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్స్టలేషన్ బేసిక్ టూల్స్. సో ఈ టాపిక్స్ అనేది కవర్ చేస్తాం. స్టార్ట్ చేద్దాం. సో స్కానింగ్ అండి, ఈ స్కానింగ్ అనేది సిమిలర్ టు మన రికానసెన్స్ ఫేస్ లాగానే. సో ఇందులో కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం మనం. బట్ చిన్న చేంజ్ ఏంటంటే, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అది నెట్వర్క్ రేంజ్లో ఉంటుంది, ప్లస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఫైండ్ చేస్తాం అన్నమాట. సో అది స్కానింగ్ ఫేస్. సో ఇందులో మనకి కవర్ అయ్యే టాపిక్స్ పోర్ట్స్, సర్వీసెస్, ప్రోటోకాల్స్, అన్ని థింగ్స్ కవర్ అయితే రైట్. సో ఇలా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామంటే, సో నెట్వర్క్ ఒక స్ట్రక్చర్ గురించి. సో ఈ నెట్వర్క్ స్ట్రక్చర్లో మనం ఎలాంటి డివైజెస్ అలైవ్ ఉన్నాయా లేవా, సో ఎన్ని డివైజులు ఉన్నాయి, ఎన్ని డివైజ్ రన్ అవుతున్నాయి, ఇట్లాంటి థింగ్స్ అన్ని ఫైండ్ చేస్తాం నెట్వర్క్ స్ట్రక్చర్లో. అండ్ ఆ నెట్వర్క్ స్ట్రక్చర్లో దేని బేస్ చేసుకొని ఫైండ్ చేస్తామంటే, ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మనం నెట్వర్క్ స్ట్రక్చర్ అనేది ఫైండ్ చేస్తాం అన్నమాట. సో ఐపీ అడ్రస్ రేంజ్తో మనం ఆ నెట్వర్క్ స్ట్రక్చర్లో ఎన్ని డివైస్లు ఉన్నాయి, ఏం పోర్ట్స్ రన్ అవుతున్నాయి, అండ్ అది రన్నింగా లేదా డెడ్డా లైవా అనే థింగ్స్ కూడా మనం ఈ ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మనం ఫైండ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మనం ఫైండ్ చేయవచ్చు ఈ స్కానింగ్ ఫేస్లో. అండ్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఫేస్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విండోస్కి వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ .exe ఎక్స్టెన్షన్ ఉంటుంది, అండ్ ఆండ్రాయిడ్కి వచ్చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ .apkలో ఉంటుంది. సో హ్యాకర్ అనేటోడు టార్గెట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫైండ్ చేసి దానికి తగ్గట్టు ఏదైనా మలీషియస్ లింక్ కానీ, మలీషియస్ యాప్ కానీ, అప్లికేషన్ కానీ ప్రిపేర్ చేస్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యాకర్కి ఆపరేటింగ్ సిస్టమ్ తెలియకపోయిందనుకో, అతను విండోస్కి చేసే బదులు ఆండ్రాయిడ్కి చేసిండు అనుకో, అది సక్సెస్ఫుల్ కాదు. సో అందుకనే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫైండ్ చేస్తాడు అనమాట ఈ స్కానింగ్ ఫేస్లో. రైట్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఏమైతే 3 థింగ్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ చేస్తాం అన్నమాట. సో అది స్కానింగ్ ఫేస్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టాలేషన్ ఆఫ్. రైట్, సో ఫస్ట్ టూల్ నేమ్ వచ్చేసి మెగాపింగ్. సో ఈ టూల్ ఏం చేస్తుందంటే, నెట్వర్క్ స్ట్రక్చర్లలో డివైస్ అలైవ్ ఉందా లేదా అనేది చెప్తుంది. నెట్వర్క్ రేంజ్ మొత్తం స్కాన్ చేస్తుంది అన్నమాట ఈ టూల్లో. సో రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ మెగాపింగ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆ ఫైల్ అనేది డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన, సో క్యాన్సిల్ వచ్చేస్తున్నాను నేను. రైట్, అండ్ దీని లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎన్మ్యాప్. సో ఈ ఎన్మ్యాప్ ఏంటంటే, ఆల్రెడీ ఖాళీ లినక్స్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళ దాంట్లో ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో బట్ ఎవరికైతే విండోస్లో కూడా కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ లింక్ని మన డిస్క్రిప్షన్లోకి నేను ఓపెన్ చేయొచ్చు. సో ఓపెన్ చేసి ఈ 2 థింగ్స్ అనేవి ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ ఎన్పీ క్యాప్, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్మ్యాప్ సెటప్. సో ఈ రెండింటి మీద జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. రైట్, సో ఇట్లా క్లిక్ చేస్తే ఫైల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోయాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, సో ఆ సెటప్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఎన్మ్యాప్ ఇన్స్టాల్ చేద్దాం. సో మీరు ఎందుకంటే ఎన్పీ క్యాప్ డబుల్ క్లిక్ చేయాలి దీన్ని. సో డబుల్ క్లిక్ చేసి ఒక పాపప్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇట్లా వస్తుంది. సో మళ్ళీ రీఇన్స్టాల్ చేస్తాం మీ గురించి. సో ఫస్ట్ పాపప్ వచ్చి మీకు ఇట్లా వస్తుంది. సో ఏం చేయాలండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ని ఐ అగ్రీ చేసేయండి, తర్వాత ఇన్స్టాల్ వచ్చేసేయండి. ఇన్స్టాల్ అవుతాగానే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఈ ఎన్పీ క్యాప్ ఏంటంటే, ఇది ఒక లైబ్రరీ అని అర్థం. సో పైథాన్లో మనము ప్రోగ్రామ్ రాసినప్పుడు లైబ్రరీస్ ఎట్లా ఇంపోర్ట్ చేస్తామో, సో ఈ ఎన్పీ క్యాప్ అనేది ఎన్మ్యాప్ నడవడానికి ఇన్స్టాల్ చేస్తాం అన్నట్టు. రైట్, సో మీకు ఇంతసేపు పట్టదు, నాది రీఇన్స్టాల్ కాబట్టి చాలాసేపు పడుతుంది. సో వన్స్ కంప్లీటెడ్ అనగానే ఇలా వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ వచ్చేసేయండి. సో ఎన్పీ క్యాప్ అయిపోయినాక ఎన్మ్యాప్ మీద డబుల్ క్లిక్ చేయండి. తర్వాత ఇలా వస్తుంది. సో లైసెన్స్ అగ్రీ చేయండి. సో ఇక్కడ చూస్తే మీరు ఎన్పీ క్యాప్ దీంతో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీరు ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డీలా ఎన్మ్యాప్ చేస్తాను. సో ఇది రీఇన్స్టాల్ అవుతుంది నాకు ఆటోమేటిక్గా. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి నాకు రీఇన్స్టాల్ అవుతుంది. మీకు ఏంటంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇది కూడా ఎక్కువసేపు పట్టదు, కొద్దిసేపట్లో అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసేయండి. సో డెస్క్టాప్ ఐకాన్ పెట్టుకోండి, ఈజీగా తెలుస్తుంది.
సో ఫినిష్ వచ్చేసాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మెగా పింగ్. సో దీని మీద కూడా డబుల్ క్లిక్ చేయండి. తర్వాత ఒక ఇంటర్ఫేస్ వస్తుంది మీకు ఒక 1 సెకండ్ అయ్యాక. సో ఇలా వచ్చినాక నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసినాక మీకు ఇది అనేది కనిపించదు, అది నేను రీఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి అట్లా వస్తుంది. సో రైట్ ఇక్కడ మీకు డైరెక్ట్ ఇన్స్టాలేషన్ బటన్ వస్తుంది, ఇన్స్టాల్ కొట్టేసాను. సో ఇన్స్టాల్ కొట్టినాక అయిపోతుంది, ఫినిష్ కొట్టేసాను. సో ఇది ప్రాసెస్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి 2 టూల్స్, ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది. దీని యూసేజ్ మన నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఎన్మ్యాప్ వచ్చేసి నెట్వర్క్ని స్కాన్ చేస్తుంది, చాలా యూజెస్ ఉంటాయి ఎన్మ్యాప్తో. మెగా పింగ్ వచ్చేసి ఓన్లీ పోర్ట్స్ ఇంకా ఐపీ అడ్రస్లు స్కాన్ చేస్తుంది. రైట్. సో థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫేస్ కవర్ చేయలేదో ఐ బటన్లో వాళ్ళకి లింక్స్ పెడతా, వెళ్ళి చూడండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు వాళ్ళకి షేర్ చేసేయండి. రైట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.